ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ తెనాలి నూతన కమిటీ ఎన్నిక బుధవారం నిర్వహించారు. పేద విద్యార్థులకు కమిటీ అండగా ఉంటుందని, వారి సమస్యలపై పోరాటం చేస్తుందని నాయకులు తెలియజేశారు. స్థానిక శివాజీ చౌక్ సమీపంలోని జామియా మసీద్ వద్ద కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ తెనాలి నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. గుంటూరు జిల్లా ఇన్ఛార్జి ఇనయతుల్లా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఏఐఎస్ఏ తెనాలి పట్టణ అధ్యక్షుడిగా ఎస్కే ఖాజా, ఉపాధ్యక్షుడిగా నిట్టా బాలుని నియమించారు. విద్యార్థుల సమస్యలపై పోరాటమే ముఖ్య లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుందని నాయకులు తెలియజేశారు. కమిటీ సెక్రటరీగా కె యువ సాయిరాం, టౌన్ ఇన్ఛార్జిగా వై మహేష్ సాయి, సయ్యద్ అర్షద్, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పి త్రిశాంత్, జాయింట్ సెక్రటరీగా ఎస్కే సుభాని, జనరల్ సెక్రటరీగా కె రవితేజ, ట్రెజరర్గా శివ, రోని, సోషల్ మీడియా కన్వీనర్గా సమీర్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్. నా పేరు ఇనాయతుల్లా. నేను గుంటూరు ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఇన్ఛార్జిని. ఈరోజు తెనాలి టౌన్లో ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీ దేనికోసం ఎన్నుకుంటున్నామంటే, ఇక్కడ మన తెనాలి టౌన్లో చాలా స్కూల్స్ ఉన్నాయి, చాలా కాలేజీలు ఉన్నాయి. పిల్లల దగ్గర, చదువుకుంటున్న పిల్లల దగ్గర వాళ్ళ పేరెంట్స్ని భయపెట్టి కాలేజ్ యాజమాన్యాలు అధికమైన ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజులు కట్టని పరిస్థితిలో పేరెంట్స్ ఉండే, మీ పిల్లలు ఫీజులు కడితేనే కాలేజీలోకి ఎలో చేస్తాం, లేకపోతే ఎలో చేయము అని బెదిరిస్తున్నారు కొన్ని కాలేజ్ యాజమాన్యాలు. అయితే దానికోసం ఫైట్ చేయాలని ఈ నూతన కమిటీ ఎన్నుకుంటున్నాము. అలాగే ఇంకోటి, కొన్ని ఎస్టీ, బీసీ, ఎస్సీ కొన్ని హాస్టల్స్ ఉన్నాయి. ఆ కొన్ని హాస్టల్స్లో కూడా మధ్యాహ్నం పూట భోజనాలు బాగోట్లేదు. ఎక్కడెక్కడో నుంచి వచ్చి పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళకి నాణ్యమైన చదువు అందిస్తారని. కానీ ఈ రోజున మన తెనాలి టౌన్లో వాళ్ళు స్కూల్స్కి అయితే వెళ్తున్నారు, కనీసం వాళ్ళు ఉంటున్న హాస్టల్స్లో కూడా కొన్ని చోట్ల ఫుడ్ బాగోలేని పరిస్థితి, కనీసం వాటర్ కూడా సదుపాయం లేని పరిస్థితి. అలాగే తెనాలి టౌన్లో ఉన్న కొన్ని కాలేజీల్లో అయితే వాటర్ కూడా సదుపాయం లేని పరిస్థితి. వేలకి ఫీజులు అయితే తీసుకుంటున్నారులే కానీ పిల్లలకి సరిగ్గా చూసుకోలేని పరిస్థితిలో ఈ రోజున తెనాలి టౌన్లో ఉన్న కాలేజ్ యాజమాన్యం ఉంది. ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్గా కొత్త కమిటీ వేయటం జరిగింది. కమిటీకి టౌన్ ప్రెసిడెంట్గా నేను ఎన్నుకున్నాను. అండ్ తెనాలి టౌన్లో అనేక కాలేజెస్, అనేక స్కూల్స్ ఉన్నాయి. వాటన్నిటినీ ఆ కాలేజెస్లో యాజమాన్యం స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఐసా కమిటీ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్కి నేను వైస్ ప్రెసిడెంట్గా ఈరోజు బాధ్యత వహించడం జరిగింది. మరి దీన్ని ఎన్నుకోవడం ముందు ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే, చొగవేరా భగత్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తులు యొక్క ఆశయాల కోసం, భావజాలాల కోసం, భావాల కోసం, సిద్ధాంతాల కోసం పని చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ఒక సిద్ధాంతం నచ్చి ఈరోజు మేము కూడా వైస్ ప్రెసిడెంట్గా బాధ్యత తీసుకోవడం జరిగింది. మరి గత కొంతకాలంగా అనేక స్కూల్స్ అండ్ కాలేజెస్లో మేము వెళ్ళడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఏ ఒక్క రోజు ఏ టైంలో ఏ ఒక్క ప్రాబ్లం గురించి మాకు చెప్పినా సరే మేమందరం వెనువెంటనే వెళ్ళి, మా టీం అంతా కూడా వెళ్ళి వాళ్ళ కోసం పోరాడతాము. వాళ్ళ యొక్క ఏదైతే ఇబ్బంది ఉందో దానికోసం అది సాల్వ్ చేయడానికి, పరిష్కరించడం కోసం మేమందరం కూడా ఎప్పుడు కూడా ముందు ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.